వీడియో చూస్తున్న మీకు నా నమస్కారాలు. మనకి అత్యంత ముఖ్యమైన సిద్ధాంతం, చాలా డిఎస్సిలో చాలా ఎక్కువ ప్రశ్న అడిగే సిద్ధాంతం పరిశీలన అభ్యసన సిద్ధాంతం. చాలా ఇంపార్టెంట్ థియరీ ఇది. ఈ పరిశీలన అభ్యసన సిద్ధాంతం గురించి, పరిశీలించే విధానాల గురించి మొట్టమొదటిగా ప్రస్తావించిన తత్వవేత్త అరిస్టాటిల్. ఈ తత్వవేత్త ప్రతి జీవిలో కానీ ప్రతి వ్యక్తిలో కానీ పరిశీలించే ఒక అత్యంత ముఖ్యమైన సహజ సామర్థ్యం ఉంటుంది అని చెప్తారు. ఏదైనా ఒక వ్యక్తి పరిశీలిస్తున్నాడంటే అది ఆ అంశము నవ్యత మీద, వింతైన ప్రవర్తన మీద ఫోకస్ చేస్తేనే మనం అబ్జర్వేషన్ చేస్తాం. ఎటువంటి పునర్భరణం లేకపోయినా, ఎటువంటి రెయిన్ఫోర్స్మెంట్ లేకపోయినా, ఎటువంటి ఉపబల లేకపోయినప్పటికీ కూడా నవ్యత మీద, నావెల్టీ మీద, కొత్తదనం మీద, వింతైన ప్రవర్తన మీదే మనం అబ్జర్వేషన్ చేసి నేర్చుకుంటామని చెప్తారు అరిస్టాటిల్. పిల్లలు దాదాపుగా మొట్టమొదట జరిగే అభ్యసనము పరిశీలన ద్వారా అభ్యసనం జరుగుతుందని చెప్పిన వ్యక్తి కూడా అరిస్టాటిలే. తరువాత పరిశీలన అభ్యసనానికి నాంది పలికిన వ్యక్తులు మిల్లార్డ్ మరియు డిల్లార్డ్. మిల్లార్డ్ మరియు డిల్లార్డ్ అనే విద్యావేత్తలు పరిశీలన అభ్యసన సిద్ధాంతాన్ని ప్రారంభించారు. దాన్ని బాగా అభివృద్ధి చేసిన వ్యక్తి ఆల్బర్ట్ బండూరా, కెనడా దేశస్థులు. బాగా డెవలప్ చేశారు ఈ సిద్ధాంతాన్ని. ఆల్బర్ట్ బండూరా సిద్ధాంతాన్ని సపోర్ట్ చేసిన వ్యక్తి వాల్టర్స్. వీళ్ళ అందరూ కూడా పరిశీలనవాదులే. మిల్లార్డు, డిల్లార్డు, ఆల్బర్ట్ బండూరా, వాల్టర్స్, మన తత్వవేత్త అయిన అరిస్టాటిల్. ఇలా పరిశీలన అభ్యసన సిద్ధాంతంలో మెయిన్ ఫోకస్ వచ్చి లెర్నింగ్ బై అబ్జర్వేషన్, లెర్నింగ్ బై ఇమిటేషన్, లెర్నింగ్ బై మోడలింగ్, లెర్నింగ్ బై ఐడెంటిఫికేషన్, లెర్నింగ్ బై ఇంటర్లేషన్ అనేది ప్రధాన భూమికను పోషిస్తాయి. ఈ సిద్ధాంతాన్ని సాధారణంగా కొన్ని పేర్లతో మనం వ్యవహరించ జరుగుతుంది. ఆప్షన్స్లో కొన్ని సందర్భాల్లో పరిశీలన అభ్యసన సిద్ధాంతం అని ఇవ్వకపోవచ్చు. దానికి సంబంధించిన మరొక పేర్లు ఇక్కడ మెన్షన్ చేయడం జరుగుతుంది. ఓకే, వాటి గురించి ఒక అవగాహన ఉంటే మీకు బిట్ చేయడం చాలా ఈజీ. అబ్జర్వేషన్, ఈ సిద్ధాంతాన్ని యత్నరహిత అభ్యసనము అంట. యత్నరహితం అంటే ఎటువంటి పునర్భరణం లేకపోయినా మనం యత్నరహితంగా నేర్చుకుంటూనే ఉంటాం. తల్లి అలవాట్లు కానీ, తండ్రి అలవాట్లు కానీ, ఉపాధ్యాయుని నైజం కానీ, మన ఫ్రెండ్స్ యొక్క నైజం కానీ మనం నేర్చేసుకుంటూ ఉంటాం. యత్నరహితం అంట. ఇంకా డెప్త్గా వస్తుంది. ఫస్ట్ ఈ సెక్షన్ అంటే మీ ఒక పార్ట్గా కొద్దిగా నెమ్మదిగా నేర్చుకోండి. దీనినే పునర్భరణం లేకుండా జరిగే అభ్యసన సిద్ధాంతం అంటాం. నవ్యత మీద, కొత్తదనం మీద, నావెల్టీ మీద ఆధారపడే అభ్యసన సిద్ధాంతం అంటాం దీనిని వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది ఆప్షన్స్లో ఎక్కువగా ఇస్తారు. సాంఘిక అభ్యసన సిద్ధాంతము అంట. ఓకేనా, దీనికి సంబంధించి ఇంకొద్దిగా అంటే ఫస్ట్ ఇవి నేర్చుకోండి. దానికి సంబంధించి ఎక్స్ప్లెనేషన్ మీకు చెప్తాను. దీనే సాంఘిక అభ్యసన సిద్ధాంతం అంట. దీనే అనుకరణ అభ్యసన సిద్ధాంతం అంటాం. అంటే అనుకంటే ఇమిటేషన్ అంటాం. నమూనా అభ్యసన సిద్ధాంతం అంట. మోడల్ లెర్నింగ్ థియరీ అంట. దీనే
మూర్తిమత్వ వికాసంలో ప్రధాన భూమికను పోషించే అభ్యసన సిద్ధాంతం అంట. పర్సనాలిటీ కన్స్ట్రక్షన్లో పరిశీలన చాలా కీలక పాత్ర వహిస్తుంది అంటారు. సాధారణంగా మూర్తిమత్వ నిర్మాణంలో అత్యంత కీలక పాత్ర వహించేటివి వైఖరులు. వ్యక్తి యొక్క సామర్థ్యాలను బట్టి పరిశీలన చాలా ఎఫిషియెంట్గా కన్స్ట్రక్షన్ జరుగుతుందని చెప్తారు. నెక్స్ట్, దీనినే తాదాత్మీకరణము అంతర్లీకరణ అభ్యసన సిద్ధాంతము అంట. ఈ సిద్ధాంతంలో తాదాత్మీకరణం ఎక్కువగా ఉంటుంది, అంతర్లీకరణం ఎక్కువగా ఉండే అభ్యసన సిద్ధాంతం అని దీన్నే వ్యవహరిస్తాం. దీనికి రక్షకంత్రాల్లో మీకే ఒక ఐడియా ఉంటుంది. దానికి చెప్పదు ఇంకా కొద్దిగా ఎలాబరేట్గా దీన్ని చెప్తాను. నెక్స్ట్, సంఘటనాత్మక అభ్యసన సిద్ధాంతం అంటాం. సిచ్యువేషన్ ఓరియంటెడ్గా మన విషయాన్ని నేర్చేసుకుంటూ ఉంటాం. నెక్స్ట్, దీన్నే రోల్ ప్లే లెర్నింగ్ థియరీ అంటాం. దీనినే వెరీ వెరీ ఇంపార్టెంట్ వెకారియస్ లెర్నింగ్ థియరీ అంటాం. దీనినే ప్రతినిధ్యత్వ అభ్యసనము అంటాం. అందుకే తెలుగు కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది. దీన్ని ప్రతినిధ్యత్వ అభ్యసన సిద్ధాంతం అంటాం. దాదాపు ఆప్షన్లు వెకారియస్ అభ్యసన సిద్ధాంతమే సార్ తెలుగులో రాశారు అంతే దాన్ని. ఓకేనా? దీనికి గల మరొక పేర్లు దీంతో పాటు జెండర్ స్టీరియోటైప్ను ప్రభావితం చేసే అభ్యసన సిద్ధాంతం అని కూడా దీన్నే అంటాం. జెండర్ స్టీరియోటైప్ అంటే వర్డ్ చాలా చాలా ఇంపార్టెంట్. వాటి గురించి ఒకదానికొకటి ఎక్స్ప్లెనేషన్ మీకు చెప్తే మీకు అవగాహన అవుతుంది. మొదటిగా ఈ సెక్షన్ ఒకసారి చూడండి, దానికి గల మరొక పేర్లు. ఓకేనా? నెక్స్ట్ సంబంధించి దానికి సంబంధించి కొద్దిగా ఇన్డెప్త్గా మనం నేర్చేసుకుందాం. నేర్చుకుంటే విషయ అవగాహన జరుగుతుంది. లాస్ట్ టైం టెట్ కూడా ఒకసారి అడిగాడు. ఈ కింద కూడా ప్రవర్తనవాదులు కానివారు అడిగారు. కాబట్టి ప్రవర్తనవాదులు మనకు తెలిస్తే, అంటే మన పరిశీలనవాదులు తెలిస్తే మనకు చేయగలం. పరిశీలనవాదులు తెలియకపోతే బెట్ వెళ్ళిపోతుంది. 2018 వచ్చింది బెట్. అంటే ఇదే మిల్లార్డ్, డిల్లార్, వాల్టర్స్, తర్వాత బ్రూనర్స్ ఇచ్చారు. బ్రూనర్స్ అనే వ్యక్తి పరిశీలన వ్యక్తి కాదు, అతను ఆవిష్కరణ అభ్యసన సిద్ధాంత కర్త. అది కానివారు అడిగారు. కాబట్టి కొద్దిగా ఫోకస్గా నేర్చుకోండి, కొద్దిగా ఎలాబరేట్గా మనం నేర్చుకుందాం. ఆల్బర్ట్ బండూరా ఈ శాస్త్రవేత్త జనరల్గా ఈ సిద్ధాంతాన్ని, అంటే జనరల్గా ఇతను స్వీయ సమర్థతా సిద్ధాంతము, సెల్ఫ్ ఎఫిషియన్సీ థియరీని ప్రతిపాదించిన శాస్త్రవేత్త ఆల్బర్ట్ బండూరానే. ఈ అబ్జర్వేషన్ ఓరియంటెడ్గా మనకి 4 సోపానాల ప్రకారం జరుగుతుందని చెప్తారు ఇతను. ఈ సోపానం చాలా చాలా ఇంపార్టెంట్. 1, అర్జిత ప్రక్రియ అవధానము అంటాం. ఏదైనా నవ్యత మీద, కొత్తదనం మీద విషయం నేర్చుకునేటప్పుడు అవధానం మొదటగా జరుగుతుంది. ఇది మొదటి సోపానం అంట. పరిశీలనలో, అనుకరణలో, నమూనాలో మొదటి సోపానం అవధానం. అటెన్షన్గా మన అబ్జర్వేషన్ చేయడం కొత్తగా ఉంటే. నెక్స్ట్, ఆ అంశాన్ని ధారణలో పెట్టుకోవడం, అంటే మెమొరీలో పెట్టుకోవడం. ఆ అంశాలకు సంబంధించి పర్ఫార్మెన్స్ అంటాం, నిష్పాదన అంటాం, ఆచరణ అంటాం, చలన పునరుత్పాదన అంటాం. ఇది 3వ సోపానం. అంటే మనం ఏదైనా ఒక సంఘటన కానీ ఏదైనా ఒక విషయాన్ని మనం చూసినప్పుడు అవధానంగా అబ్జర్వేషన్, ఆ అంశాన్ని మెమరీలో పెట్టుకొని సమయ సందర్భాలు వచ్చినప్పుడు దాన్ని ప్రజెంటేషన్ చేయడం, పర్ఫార్మెన్స్ చేయడం. ఆ పర్ఫార్మెన్స్ సక్సెస్ అయితే, ఆ పర్ఫార్మెన్స్ వల్ల సఫలీకృత ఫలితాలు వస్తాయి. ఆ పర్ఫార్మెన్స్ నుంచి అలా మంచి ప్రవర్తనలో మార్పు వస్తే అది మంచి ప్రేరణగా ఉపయోగపడుతుంది, మంచి పునర్భరణంగా ఉపయోగపడుతుంది. అది 4వ సోపానం అంట. ఒక ఉపాధ్యాయుడు ఏదైనా ఒక పాఠ్యాంశాన్ని చాలా అత్యంత అద్భుతంగా బోధిస్తూ ఉంటే
ఒక డిఫరెంట్గా బోధిస్తుంటే విద్యార్థులు అబ్జర్వేషన్ చేస్తూ ఉంటారు, అవధానంతో వింటారు. తర్వాత ఆ అంశాల ఆ ఉపాధ్యాయుడు చెప్పే విధి విధానాలకు సంబంధించి, ఆ ఉపాధ్యాయుడు యొక్క మేనరిజం గురించి, ఆ ఉపాధ్యాయుడు యొక్క డ్రెస్ సెన్స్ గురించి, ఆ ఉపాధ్యాయుడు వచ్చే పదాల గురించి అబ్జర్వేషన్ చేస్తుంటారు. అంటే ధారణలో పెట్టుకుంటారు. ఎప్పుడైనా సమయ సందర్భాలు వచ్చినప్పుడు ఏదైనా ఆ పిల్లవాడు ఏదైనా పాఠ్యాంశాన్ని లెసన్ ప్లాన్ బోధించినానా అని ఆ విద్యార్థి చెప్తే సేమ్ తన ఎవరైతే ఎక్కువగా రోల్ మోడల్గా తీసుకుంటాడో, ఎవరైతే ఉపాధ్యాయుడు చాలా ఎఫిషియెంట్గా చెప్పింటాడో, ఎవరైతే డిఫరెంట్గా మేనేజ్ చూపించాడో ఆ ఉపాధ్యాయుని ప్రకారమే పాఠ్యాంశాన్ని చెప్పడం, ఇమిటేషన్ చేస్తూ చెప్పడం, కొన్ని మేనరిజమ్స్ని ఇంప్లిమెంటేషన్ చేయడం జరుగుతుంది. ఆ విధానం సక్సెస్ అయితే చాలా ఎఫిషియెంట్గా చెప్పావు అని తోటి విద్యార్థులు కానీ ఉపాధ్యాయుడు కానీ ప్రోత్సహిస్తే ఆ విధానం ప్రకారమే ప్రేరణ పొంది తన విధానం ప్రకారమే కొన్ని నేర్చుకుంటూ ఉంటాడు. ఒక పిల్లల సంబంధించి మొదటి అభ్యసనం పరిశీలన ద్వారా జరుగుతుంది. ఇది 4 సోపానాలుగా ఉంటాయి. సాధారణంగా ఫిలిం ఇండస్ట్రీ వారిని తీసుకుంటే మీకు ఐడియా ఉంటుంది. ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి గారి యొక్క ఇమిటేషన్ సంబంధించి, తన మేనేజర్ సంబంధించి తన కొడుకు చరణ్ అబ్జర్వేషన్ చేస్తూ ఉన్నాడు అనుకోండి. అదే అవధానం అంట. మెగాస్టార్ చేసే విధానాలకు సంబంధించి, మెగాస్టార్ చేసే డ్యాన్స్ సంబంధించి, మెగాస్టార్ చేసే పదాలకు సంబంధించి తన యాటిట్యూడ్ అంతా కూడా రామ్ చరణ్ మెమొరీలో పెట్టుకుంటాడు. విధానాలకు సంబంధించి పర్ఫార్మెన్స్ అంటే ఏదైనా సిచ్యువేషన్ వచ్చినప్పుడు, లేక ఫిలిం సంబంధించి యాక్టింగ్ చేసేటప్పుడు కొన్ని మేనరిజమ్స్ సంబంధించి, మెగాస్టార్ చిరంజీవికి సంబంధించి మేనరిజమ్స్ని ఇంప్లిమెంటేషన్ చేస్తారు. ఓహో ఇలా నడవాలి, ఓకే ఇలా మాట్లాడాలి, ఇలా విధానం చేయాలి, ఓకే అది ప్రేక్షకులకు కనెక్ట్ అవుతుంది. ప్రేక్షకులు రామ్ చరణ్ గారు మీరు ఎఫిషియెంట్గా చేశారు, సేమ్ తండ్రి ఎలా చేస్తున్నారో అలానే నటన ప్రదర్శిస్తున్నారు, మీరు ఇలాగే కంటిన్యూ చేయండి, మీరు మెగాస్టార్ స్థాయికి ఎదుగుతారు అని మోటివేట్ చేసినటువంటి ఆడియన్స్, ఫ్యాన్స్, అది మోటివేషన్గా కొన్ని సంబంధించి చేస్తూ పోవడం. ఇలా 4 అంశాలకు సంబంధించి ఉంటాయి. ఈ 4 సోపానాలు ఆర్డర్గానే నేర్చుకోవాలి. ఓకేనా? మొదటి సోపానము, 2, 3, 4వ సోపానం ఒక ఆర్డర్గా నేర్చుకోండి. ఎందుకంటే ఎగ్జామినేషన్లు కూడా ఎక్కువగా అడుగుతారు ఈ సోపానాల గురించి. ఓకేనా? నెక్స్ట్, ఆల్బర్ట్ బండూరా కొన్ని పునర్భరణ నియమాలు ప్రతిపాదించడం జరిగింది. వాటి గురించి ఎక్స్ప్లెయిన్ ఇస్తాడు. అంటే మేము 3 పునర్భరణ నియమాలను ప్రతిపాదించాడు. ప్రత్యక్ష పునర్భరణము, పరోక్ష పునర్భరణము, స్వీయ పునర్భరణం అంట. వాటి గురించి మీకు విత్ ఎగ్జాంపుల్స్తో ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. ఓకేనా? మనకి 3 రకాల పునర్భరణాలు ఉంటాయి. ప్రత్యక్ష పునర్భరణము, పరోక్ష పునర్భరణము, స్వీయ పునర్భరణం అని. లాస్ట్ టైము డిఎస్సిలో ఈ క్రింది వాటిలో ఆల్బర్ట్ బండూరా ప్రతిపాదించిన పునర్భరణ నియమం మీద చెప్పారు. పునర్భరణ నియమం ఏది అడిగాడు, కొన్ని సందర్భాల్లో కానిది కూడా అడుగుతాడు. ఇలా ఈ పునర్భరణాల గురించి ప్రస్తావించేటప్పుడు ఒక సందర్భంలో వాళ్ళ కొడుకును హాస్పిటల్ తీసుకెళ్ళాడు. ఆ పిల్లవాడు పక్క అపార్ట్మెంట్లో ఒక పిల్లవాడు ఒక బోబోడాల్ని కొడుతూ ఉన్నాడు. ఆ అంశాన్ని ఆ పిల్లవాడు బాగా అబ్జర్వేషన్ చేశాడు. సేమ్ ఇంటికి వచ్చిన తర్వాత ఆ బోబోడాల్ని తండ్రితో బాగా కొద్దిగా బలం తెప్పి కొనిపించుకొని సేమ్ ఏ విధంగా ఆ బోబోడాల్ సంబంధించి ఆ పిల్ల ఎలా కొట్టాడో పిల్లవాడు అలాగే కొట్టడం చూశాడు. అంటే
ఏదైనా అబ్జర్వేషన్ అనేది ఎక్కువ ప్రాక్టీస్ అవసరం లేదు. కొన్ని ప్రదర్శన రూపంలో కొన్ని దాదాపు స్పోర్ట్స్ మ్యాన్స్ ఉంటారు, కోచర్స్, వాళ్ళు దాదాపు డెమో ప్రకారమే చెప్తారు. అంటే వాళ్ళు ఆ టెక్నిక్స్ని వాళ్ళు ప్రాక్టీస్ చేసే వాళ్ళు ఆ ఫీల్డ్లో ఉండే చేస్తున్నప్పుడు క్రీడాకారులు పూర్తిగా అబ్జర్వేషన్ చేసి నేర్చేసుకుంటారు. అంటే బుక్స్ చదివే పని లేదు, ఆ టెక్నిక్ అబ్జర్వేషన్ చేస్తే విషయ అవగాహన అయిపోతుంది. అలా అతను బోబోడాల మీద బాగా విపరీతమైన ఫోకస్ చేసిన వ్యక్తి ఆల్బర్ట్ బండూరానే. ఇలా చేసే క్రమంలోనే 3 పునర్భరణ నియమాలు ప్రతిపాదించడం జరిగింది. ప్రత్యక్ష పునర్భరణం అంటే చాలా సింపుల్. ప్రత్యక్ష పునర్భరణం అంటే ఏదైనా ఒక వ్యక్తితో కానీ ఒక అంశంతో కానీ ప్రత్యక్షంగా ఇంట్రాగేషన్ కంపల్సరీగా ఉంటుంది. ఇంట్రాగేషన్ ఉంటూ అవతల వ్యక్తి యొక్క మూర్తిమత్వాన్ని, అవతల వ్యక్తి యొక్క వైఖరిని తను తాదాత్మీకరణం చేసుకుంటూ మనం అతని యొక్క నడవడిక ప్రకారం కొన్ని యాటిట్యూడ్స్ను మనం రిప్రజెంట్ చేస్తూ ఉంటాం కొన్ని సందర్భాలలో. ఉదాహరణకి వైఎస్ రాజశేఖర రెడ్డి యొక్క విధానాలను, ఆ సార్ యొక్క మేనరిజమ్స్ను తన కొడుకైన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సేమ్ అలాగే ఇమిటేషన్ చేయడం కంపల్సరిగా ప్రత్యక్షం సంబంధించి కంపల్సరిగా ఉండాలి. స్వర్గీయ నందమూరి తారక రామారావు యొక్క నటనా విధానాన్ని మన బాలకృష్ణ గారు కానీ వారి వంశీయులు కానీ కొద్దిగా అనుకరించడం, అంటే వాళ్ళకు సంబంధించి ప్రత్యక్షం ఇంట్రాగేషన్ కంపల్సరీగా ఉండాలి. ఒక విద్యార్థి సంబంధించి ఒక విద్యార్థి తన ఉపాధ్యాయుని యొక్క మేనరిజమ్స్ను, ఆ ఉపాధ్యాయుడు చెప్పే విధి విధానాలను, ఆ ఉపాధ్యాయుడు చెప్పే పదజాలాన్ని, వాయిస్ని, తన యొక్క బాడీ లాంగ్వేజ్ని అబ్జర్వేషన్ చేస్తూ ఉంటాడు. అందుకోసమే ఏదైనా సరే తల్లిదండ్రులు కానీ ఉపాధ్యాయులు కానీ ఆదర్శమూర్తిగా ఉండాలని చెప్తారు. తల్లిదండ్రులు చేసే ఏ తప్పైనా పిల్లలు కూడా అలాగే చేస్తారు. మంచి పనులు చేస్తే పిల్లలు దాన్ని అనుకరించి మంచి విధానంతోనే చేస్తారు. తండ్రి మందు కొట్టాడు అనుకోండి, పిల్లలు కూడా మందు కొడతారు పెద్దయిన తర్వాత. ఈ పక్క తండ్రి తాగుతుంటే ఆ పక్క కొడుకు తాగుతుంటాడు. అందుకోసమే ప్రత్యక్ష పునర్భరణంలో ఎప్పుడు కూడా తల్లిదండ్రులు ఉపాధ్యాయులు కానీ దాదాపు ఆదర్శమూర్తిగా ఉండాలని పేర్కొంటారు. అంటారు ఆవు చేనులో మేస్తే దూడ గట్టున మేస్తుందా అంటారు. దాని కరెక్ట్ నిర్వచనం ప్రత్యక్ష పునర్భరణమే. దాదాపు కొన్ని హ్యాబిట్స్, మంచి గుడ్ హ్యాబిట్స్ కానీ బ్యాడ్ హ్యాబిట్స్ కానీ ఇంట్రాగేషన్స్. కొందరు అంటారు 6 నెలలు ఒకరితో స్నేహం చేస్తే వాళ్ళ లక్షణాలు వీళ్ళ లక్షణాలు వారు షేరింగ్ చేసుకుంటారంట. 6 months స్టాప్. అలా అది ప్రత్యక్ష పునర్భరణం చాలా ఎఫిషియెంట్గా ఉండేస్తుంది. తర్వాత మాండలికాలు, భాష దాదాపుగా హీరింగ్ చాలా ఫోకస్ చేస్తుంది. అంటే మన అబ్జర్వేషన్ చాలా ఫోకస్ చేస్తుంది. మాండలికాలన్నీ కూడా ప్రత్యక్ష పునర్భరణం ద్వారా ఉంటాయి. అంటే కొన్ని వర్గాలకు సంబంధించి ఒక భాష ఉంటుంది, దాన్ని మాండలికాలు అంటాం. వెరీ వెరీ ఇంపార్టెంట్. అది జెండర్ స్టీరియోటైప్ అంట. ఇక్కడ ఒక వర్డ్ చూడండి, ఒక నోట్ చూడండి. మనకి జెండర్ అనేది జనరల్గా మనకి లైంగిక వికాసం ఒకటి ఉంటుంది, జెండర్ వికాసం అని ఒకటి ఉంటుంది. 2 రకాలుగా ఉంటాయి. జనరల్గా ఈ టాపిక్ నేను పెరుగుదల వికాసంతో ఉంటుంది, బట్ ఇక్కడ కూడా ఒకసారి వినండి. లైంగిక వికాసం ఉంటుంది, జెండర్ వికాసం అనే 2 ఉంటాయి. లైంగిక వికాసం అనేది మన అనువంశిక ద్వారా కానీ బాడీలో హార్మోన్స్ ద్వారా కానీ క్రోమోజోమ్స్ ప్రకారం ఏర్పడే విధానాలు. అంటే అమ్మాయిలకు సంబంధించి ఈస్ట్రోజన్ హార్మోను, ప్రొజెస్టెరాన్ హార్మోన్ సంబంధించి హార్మోన్స్ విడుదల కావడం వల్ల అది లైంగిక వికాసంగా తీసుకుంటారు.
అబ్బాయిలో టెస్టోస్టెరాన్స్ ఆండ్రోజన్స్ విధానాల లైంగిక వికాసంగా తీసుకుంటారు. ఈ లైంగిక వికాసంలో అంటే సొసైటీ పాత్ర ఏమీ ఉండదు. అయితే లైంగిక వికాసం విషయంకి వస్తే లైంగిక వికాసంలో అంటే మన ఈ జెండర్ వికాసంలో ఆనువంశిక పాత్ర ఏది ఉండదు. ఓన్లీ సమాజం ప్రకారమే బేస్ అయి ఉంటుంది. అంటే మీ జెండర్ వికాసక మెయిన్ ఎజెండా ఏమంటే స్త్రీ పురుషులు సమానమే, సమాన పనికి సమాన వేతనం ఇవ్వండి, మేము మగవారితో మేము సమానంగానే ఉంటాము, సమానంగానే వాళ్ళ యొక్క ప్రజ్ఞాపాఠవాలనే మహిళలకు సంబంధించి ఇప్పుడు ఎంపవర్మెంట్ వచ్చింది. దాన్ని జెండర్ వికాసం అంట. ఈ జెండర్ వికాసం ఓరియంటెడ్గానే దాదాపు మనం ప్రధానమంత్రి మోడీ గారు కూడా ఒకసారి మీటింగ్ పెట్టినప్పుడు సర్పంచ్ మీటింగ్ పెట్టినప్పుడు సర్పంచ్ ఎవరు రాలే, అంటే సర్పంచ్ దాదాపు మహిళలకు సంబంధించి వాళ్ళు రాలే, వాళ్ళ హస్బెండ్ వాళ్ళు వచ్చారు, అడిగారు మీరు సర్పంచ్ అని. లేదు సార్ వాళ్ళు ఇంట్లో సామాన్లు కడుక్కుంటారు సార్, సామాన్లు కసు నొక్కుంటున్నారు, మేమే సార్ అంత ఆధిపత్యం చేసేది అని చెప్పారు. అది కాదు, జెండర్ వికాసంలో స్త్రీ పురుషులు సమానమే, మీకు ఎంత నాలెడ్జ్ ఉందో వాళ్ళకి అంతే నాలెడ్జ్ ఉంది. శారీరక పరంగా ఏదైనా కొద్దిగా వీక్ ఉండొచ్చేమో కానీ మెంటలీ మహిళలు చాలా స్ట్రాంగ్గా ఉంటారు. కాబట్టి ఈక్వాలిటీ అనేది కంపల్సరీగా చెప్పేది జెండర్ డెవలప్మెంట్ అంటాం. ఇక్కడ కాన్సెప్ట్ మీకు కొద్దిగా ఐడియా ఉండాలి. ఓకే, అంటే మీ జెండర్ డెవలప్మెంట్ సొసైటీ ప్రకారం ఏర్పడే విధానం. ఇక్కడ జెండర్ స్టీరియోటైప్ ఎందుకంటే ఇది లాస్ట్ టైం డిఎస్సి బిట్టది. జెండర్ స్టీరియోటైప్ మనం ఎందుకంటున్నామంటే ఇక్కడ సాధారణంగా మన మహిళలు ఇలాగే ఉండాలి, పురుషులు ఇలాగే ఉండాలి, పురుషులు చిన్న హెయిర్ కటింగ్ పెట్టుకోవాలి, అమ్మాయిలు ఎంటుకు జుట్టు పెంచుకోవాలి, జడ పెట్టుకోవాలి. అంటే అవి ఎక్కడి నుంచి వచ్చాయి? మీ మదర్ అలా ఉంది కాబట్టి కూతురు ఆ లక్షణాలు వచ్చినాయి. మీ అమ్మ వాళ్ళ అమ్మమ్మ అలాగే ఉంది కాబట్టి ఆ లక్షణం అలాగే వచ్చాయి. అంటే మీ అబ్జర్వేషన్ ద్వారా మనం ఇలా ఉండాలి అని ఫిక్స్ అయ్యారు. అబ్జర్వేషన్ ద్వారా పురుషులు ఓకే వీళ్ళు ప్యాంట్ షర్ట్ వేసుకో ఇలా ఉండాలి. అంటే మా ఫాదర్ అలా ఉన్నాడు, మా తాత అలా ఉన్నాడు, మా ముందుతో అలా ఉన్నాడు, ఆ జనం అలాగే ఉన్నారు కాబట్టి ఆ జనరేషన్ అలాగే అబ్జర్వేషన్ చేసుకుంటూ వచ్చింది. అంటే పరిశీలన ద్వారా విషయాన్ని నేర్చుకుంటూ వచ్చారు అని. దాన్ని జెండర్ స్టీరియోటైప్ అంట. అమ్మాయిలు మెట్లు పెట్టుకోవాలి, పెళ్ళైన తర్వాత తాళిబొట్టు కట్టుకోవాలి, కుంకుమ పెట్టుకోవాలి, ఇవన్నీ ఉన్న అంటే మేము ఒక ప్రిన్సిపల్స్. అయితే కొందరు మహిళలు మన చెన్నైలో ఒక ఉద్యమం లేపినారు. ఏం సార్ తాళిబొట్లు మేమే కట్టించుకోవాలా, వాళ్ళు కట్టించుకోమను, మెట్టెలు మేమే పెట్టుకోవాలా, వాళ్ళు పెట్టుకోమను అని ఉద్యమాలు వచ్చాయి. మేమేనా కట్నం ఇల్సింది, వాళ్ళే ఎదురు కట్నం ఇమ్మను. దీన్నే జెండర్ డెవలప్మెంట్ అంటాం. ఆఖరికి మీరు మగవారితో తాళిబొట్లు కట్టిస్తారా లేదా అంటే పెళ్ళి అంటే మేమే కనపడాలా, వాళ్ళు కనపడరా అనే ఉద్యమాలు చేసి మీరు కట్టుకుంటారా లేక తాళిబొట్టు తెంచేయమంటారా ఉద్యమాలు వేసాయి చెన్నైలో. హిందూ సాంప్రదాయం ప్రకారం వద్దమ్మా అది ఉండల్లా అని చెప్పినా కూడా వాళ్ళు వినలే, మొత్తం తాళిబొట్టు తీసుకొని కట్ చేశారు. అయితే వాళ్ళకన్నా ఉండాలా, మాకే ఉండాలా, లేదా మాకే వద్దు వాళ్ళకు కూడా వద్దు అంట. దాన్ని జెండర్ అంట, జెండర్ డెవలప్మెంట్ అంట. స్త్రీ పురుషులు సమానమే అలా చెప్పితే జెండర్ స్టీరియోటైప్ అంట. ఇది ఎక్కడి నుంచి వచ్చి ఉంటుంది? ప్రత్యక్ష పునర్బలం ద్వారా వచ్చి ఉంటుంది. ఓకేనా, అది వెరీ వెరీ ఇంపార్టెంట్. చాలా సన్నిహిత సంబంధం కంపల్సరీగా ఉంటాయి. పరోక్ష పునర్భరణం. పరోక్ష పునర్భరణం అంటే మనం ఆ వ్యక్తితో ఎప్పుడూ సన్నిహితంగా ఉండము, అసలు ఆ వ్యక్తిని ఎప్పుడు చూసిండాం.
ఎప్పుడైనా ఇంటర్నెట్ ద్వారా కానీ చలనచిత్రాల ద్వారా కానీ ఏదైనా వేరే కార్యక్రమం ద్వారా మనం అతన్ని అబ్జర్వేషన్ చేసి అతని యొక్క మూర్తిమత్వాన్ని తాదాత్మీకరణం అంతర్లీకరణం చేసుకొని అతని విధానం ప్రకారం నడుచుకుంటాం. అది ప్రత్యక్ష పునర్భరణం అంట. అది పరోక్ష పునర్భరణం అంటే పరోక్ష పునర్భరణంలో ఎప్పుడు కూడా ఇంటరాగేషన్ అనేది ఎప్పుడు కూడా ఉండదు. అంటే మీ రోల్ ప్లే దాదాపు మీరు హీరోయిన్స్ ఎప్పుడు కలిసిండరు. మహేష్ బాబుని ఎప్పుడు కలిసిండ్రు, ప్రభాస్ని ఎప్పుడు కలిసిండ్రు, ఎన్టీఆర్ ఎప్పుడు కలిసిండ్రు. అయితే ఎన్టీఆర్ సంబంధించిన మేనరిజమ్స్, ఎన్టీఆర్ సంబంధించిన స్టైల్స్ ఫాలో అప్ అవుతారు టీనేజర్స్. నెక్స్ట్ సినిమాకి సంబంధించి ఆ హీరో యొక్క హెయిర్ కట్ అలా ఉంటుంది అనే లోపల వీడు బార్బర్ షాప్కి వెళ్ళి కట్ చేసుకొచ్చింటాడు జుట్టునంతా. అంటే అలా దాన్నే వెకారియస్ అభ్యసనము అంట. వెకారియస్ అభ్యాసం అంటే మనం ఎప్పుడూ చూడకపోయినా ఇంటర్నెట్ ద్వారా కానీ చలనచిత్రాలు కానీ ఫిలిమ్స్ ద్వారా టీవీలో చూసే మనం నేర్చేసుకుంటాం. దాన్నే వెకారియస్ అంటాం. లాస్ట్ టైం కూడా ఇది కూడా డిఎస్సి బిట్టే వెకారియస్ అంటాం. ఇక్కడ విగ్రహాలు దాదాపు పాఠశాల విగ్రహాలు కానీ దేవుడి యొక్క అంటే మీ దేశభక్తుల యొక్క ఫొటోస్ కానీ వీధుల్లో రోడ్డు పక్కన విగ్రహాలు పెడతారు. ఎందుకోసము? ఆ విద్యార్థులు ఆ వ్యక్తిని నువ్వు ప్రత్యక్షంగా కలవపోయినప్పటికీ అతని యొక్క విధి విధానాలకు సంబంధించి, అతని యొక్క ఆశయాలకు సంబంధించి, అతని లక్షణాలకు సంబంధించి, అతని యొక్క యాటిట్యూడ్ సంబంధించి, అతని యొక్క పర్సనాలిటీని తాదాత్మీకరణం చేసుకుంటారు అన్న ఉద్దేశంతోనే మన పాఠశాలలో అంటే దేశభక్తుల ఫొటోస్ పెడతారు. అంటే మహాత్మా గాంధీ, భగత్ సింగ్, మన రాధాకృష్ణ సంబంధించి అట్లా గొప్ప గొప్ప వ్యక్తుల ఫొటోస్ పెడతారు. వీధి పక్కన విగ్రహాలు పెడతారు. ఎందుకు? చూసి నేర్చుకుంటారు అన్న ఉద్దేశంతోనే మనం పెట్టడం జరిగింది. అందుకోసమే దాదాపు హీరోయిన్స్కు అంటే సంబంధించి కూడా చాలా వరకు ఆదర్శమూర్తిగానే ఉండాలని చెప్తారు. ఎందుకంటే మీరు ఎప్పుడు ప్రత్యక్షంగా చూడకపోయినా వాళ్ళ యాటిట్యూడ్ని కంపల్సరీగా అబ్జర్వేషన్ చేస్తాం. హీరో స్మోక్ చేశాడు అనుకోండి, వీడు స్మోక్ చేస్తాడు. వాళ్ళ హీరో డ్రింక్ చేసాడు అనుకోండి, వీడు హీరో చేస్తాడు. వాళ్ళ హీరో సేవ చేశాడు అనుకోండి, వీడు సేవ చేస్తాడు. అందుకోసం ఎప్పుడైనా ఫిలిం చూడండి, ఏదైనా వచ్చినప్పుడు పొగ తాగడం హానికరం అని వస్తుంది. అంటే ఒకవేళ అబ్జర్వేషన్ చేస్తారేమో ఒక ప్రాసెస్. వరల్డ్ విజిటింగ్ అప్పుడు చూడండి, వాళ్ళు చెప్తారు ఈ విధానాన్ని ఎక్కడ కూడా మీరు ప్రాక్టీస్ చేయదండి, పాఠశాలలో కానీ ఇంటిలో కానీ ఎక్కడ ప్రాక్టీస్. ఇది కొన్ని అనుభవాల వ్యక్తుల ద్వారా చేసిన ఒక ఫైటింగ్ అని చెప్తారు. బండి వేగంగా పోతుంది అనుకోండి, దీన్ని ఎవరు ఇమిటేట్ చేయకండి, ఇది కొన్ని విధానం ద్వారా దీన్ని చేస్తారు. అంటే దీన్ని అనుకరించవద్దని చెప్తారు. ఎందుకు? పరిశీలన అనేది అభ్యాసంలో ఒక కీలక పాత్ర వహిస్తుంది కాబట్టి. దాన్నే పరోక్ష పునర్భరణము అంట. అందుకోసమే ఏదైనా సంబంధించి రాజకీయ నాయకులు కూడా చాలా వరకు ఆదర్శం. ఎందుకంటే మిమ్మల్ని అనుసరించే వ్యక్తులు ఫాలోవర్స్ చాలామంది ఉంటారు. ఎందుకు? పరోక్ష పునర్భరణలో భాగంగా ఉంటుంది. అందుకని అందరూ చాలా వరకు సినిమాల్లో కొన్ని ఇంప్రెషన్ చేసుకుంటారు. హీరోయిన్స్ కానీ హీరోస్ కానీ ఓహో మహేష్ బాబు లెక్క ఉండాలి, ఇవన్నీ ప్రాసెస్. స్వీయ పునర్భరణం అంట. ప్రత్యక్ష పునర్భరణము, పరోక్ష పునర్భరణం అనేది కొద్ది బాహ్య ప్రేరణగా ఉన్నప్పటికీ స్వీయ పునర్భరణం అనేది రెండింటికి మధ్య సంబంధం లేదు. ఏది మంచి ఏది చెడు అని విచక్షణ జ్ఞానం బాగా ఉంటుంది. ఆ హీరో అలా చేసి ఇలా చేసి నేను చేయాలని లేదు, దాంట్లో మంచిని మాత్రమే తీసుకుంటాడు. అంటే మీ స్వీయ గౌరవం ఉంటుంది, స్వీయ కాంక్ష ఉంటుంది. దీన్ని ఆత్మ సాక్షాత్కారం ఓరియంటెడ్ కానీ మనస్సాక్షి ప్రకారమే ఉంటుంది స్వీయ పునర్భరణం అంట. ఇలా దీంట్లో ప్రధాన అంటే జనరల్గా ఆల్బర్ట్ బండూరా స్వీయ పునర్భరణాన్ని చాలా ఎఫిషియెంట్గా తీసుకోమని చెప్తాడు. నేను గొప్ప టీచర్ కావాలి, నాకు బాగా కోరిక. నేను సర్వేపల్లి రాధాకృష్ణ లాంటి ఉపాధ్యాయునిలా కావాలనుకుంటున్నాను. ఇది ఏ రకమైన పునర్భరణం అంటే ఇది పరోక్ష పునర్భరణం. ఎందుకంటే ఆ తత్వవేత్తతో మనం ఎప్పుడు కూడా
కలవడం కానీ అలాంటివి ఉండవు. మా కొలిక్కి రాష్ట్రపతి చేత ఉత్తమ ఉపాధ్యాయ గ్రహీత అవార్డు వచ్చిందనుకోండి, మా కొలిక్కి నేను కూడా అలా పాఠాలు చెప్పి నేను కూడా రాష్ట్రపతి చేత అవార్డు తీసుకోవాలి అనుకుంటే అది ప్రత్యక్ష పునర్భరణం. ఎవరో వ్యక్తి తీసుకుంటుంటే నేను కింద సమావేశంలో చూస్తూ ఉన్న నాకు కూడా రాష్ట్రపతి చేత ఉత్తమ ఉపాధ్యాయ గ్రహీత అవార్డు నేను కూడా నెక్స్ట్ ఇయర్లో తీసుకోవాలి అనేది పరోక్ష పునర్భరణం. ఈ అవార్డ్స్ రివార్డ్స్ ముఖ్యం కాదు, విద్యార్థులకు సంబంధించి సమగ్ర అభివృద్ధే ప్రధాన ధ్యేయంగా నేను పని చేస్తానంటే అది స్వీయ పునర్భరణం అంట. ఇది మనస్సాక్షి ప్రకారమే ప్రధాన భూమికను పోషిస్తుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఒక పిల్లవాడు 10th క్లాస్ పాస్ అయితే వాళ్ళ తండ్రి సైకిల్ కొనిచ్చాడు, నేను కూడా ఇలా చదివానరా కాబట్టి మా తండ్రి అలా ఇప్పించాడు నేను నీకు ఇప్పిస్తున్నాను చెప్పాడు, అది ప్రత్యక్ష పునర్భరణం. అలా అన్నకి ఇప్పించిన తమ్ముడు దూరం నుంచి అబ్జర్వేషన్ చేస్తున్నాడు, 9వ తరగతి చదివే పిల్లవాడు, ఓహో నాకు కూడా 10th మంచి మార్క్స్ వస్తే నాకు కూడా మా తండ్రి సైకిల్ కొనిస్తాడు, అది పరోక్ష పునర్భరణం. అంటే మీ అబ్జర్వేషన్ సంబంధించి ఆ సన్నిహితంలో అబ్జర్వేషన్ చేయడం. స్వీయ పునర్భరణమే బైకు సైకిల్ సంబంధం కాదు, నేను సక్సెస్ అయ్యి ఉన్నత శిఖరాలకు వెళ్ళాలి అనేది స్వీయ పునర్భరణం అంట. ఈ సిద్ధాంతాన్ని మొత్తం కొందరు శాస్త్రవేత్తలు అత్యంత కీలకమైన కొన్ని పుస్తకాల్లో పొందుపరచడం జరిగింది. ఇలా మిల్లార్డ్ మరియు డిల్లార్డ్ అనే శాస్త్రవేత్తలు సామాజిక అభ్యసన అనుకరణ అనే పుస్తకంలో పొందుపరచడం జరిగింది. తర్వాత అత్యంత కీలకమైన 3 పుస్తకాలు ఉన్నాయి, ఆల్బర్ట్ బండూరా రాసిన పుస్తకాలు. అది 1 అగ్రెసివ్ అంటే దౌర్జన్యము లేక ఒక ఉద్రేకం అని, అగ్రెసివ్ అనే పుస్తకంలోను సోషల్ లెర్నింగ్ అండ్ పర్సనాలిటీ డెవలప్మెంట్, నెక్స్ట్ సైకలాజికల్ మోడలింగ్. ఈ 3 పుస్తకాల్లో ఈ సిద్ధాంతం గురించి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం బాగా జరిగింది. ఈ సిద్ధాంతం చాలా చాలా ఇంపార్టెంట్. జెండర్ స్టీరియోటైప్ వస్తాడు, వెకారేస్ కూడా అడిగాడు. దీంట్లో మేజర్గా లెర్నింగ్ బై అబ్జర్వేషన్ ఉంటుంది, లెర్నింగ్ బై ఇమిటేషన్ ఉంటుంది, లెర్నింగ్ బై మోడలింగ్ ఉంటుంది, లెర్నింగ్ బై ఐడెంటిఫికేషన్ ఉంటుంది, లెర్నింగ్ బై జనరలైజేషన్ ఉంటుంది. తాదాత్మీకరణము అంతర్లీకరణ సిద్ధాంతం అంట. తాదాత్మీకరణం అంటే అవతల యొక్క భావాలను తన అనుగుణంగా తనకి ఇష్ట ప్రకారం తీసుకోవడం. అంతర్లీకరణం అంటే మీకు కొన్ని లక్షణాలు బలవంతంగా ఇన్బుల్డ్ చేసుకోవడం. ఈ తాదాత్మీకరణము అంతర్లీకరణం సంబంధించి మీకు పర్సనాలిటీ రక్షక తంత్రాల్లో ఇంకా క్లారిటీగా మీకు వస్తుంది. బట్ అయితే ఆ వర్షన్ 2 వర్డ్స్ బాగా ఐడెంటిఫికేషన్ చేసుకోండి. ఓకేనా?